శ్రీనగర్ బ్లాస్ట్ లో షాకింగ్ విషయాలు బయటకు వస్తున్నాయి. 300 మీటర్ల దూరంలో ఎగిసిపడ్డాయి మృతదేహాలు. బ్లాస్ట్ ధాటికి తునాతునకలైన అన్ని మృతదేహాల్ని మనం చూస్తున్నాం. బ్లాస్ట్ సైట్ లో హృదయ విదారక దృశ్యాలు కనిపిస్తున్నాయి. మానవ అవశేషాల్ని సేకరిస్తున్నారు పోలీసులు, ఎఫ్ఎస్ఎల్ టీం. బ్లాస్ట్ లో ఇప్పటికే 9 మంది మృతి చెందారు, 32 మందికి గాయాలయ్యాయి. శ్రీనగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో క్షతగాత్రులకి చికిత్స కొనసాగుతోంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. నౌగాం పోలీస్ స్టేషన్ చుట్టుపక్కల ఇళ్లపై మృతదేహాలు ఎగిరిపడ్డాయి. కొన్ని ఇళ్లలోకి వచ్చి పడ్డాయి ఆ మాంసపు ముద్దలు. బ్లాస్ట్ తర్వాత 15 కిలోమీటర్ల దూరం వరకు శబ్దం వినిపించిందని చెప్తున్నారు. 150 అడుగుల వరకు ఆ మంటలు ఎగిసిపడ్డాయి. బ్లాస్ట్ దాటికి పూర్తిగా పోలీస్ స్టేషన్ నేలమట్టమైపోయింది. కాలి బూడిదైపోయి పిఎస్ ఆవరణలో ఉన్న వాహనాల్ని మనం చూడొచ్చు. శ్రీనగర్ బ్లాస్ట్ పై జమ్మూ కాశ్మీర్ డీజీపీ నళిన్ ప్రభాత్ ఒక ప్రకటన విడుదల చేశారు. నవంబర్ 9-10 తేదీల్లో ఫరీదాబాద్ లో పేలుడు పదార్థాలు సీజ్ చేశామని, నౌగాం పోలీస్ స్టేషన్ ఆవరణలోనే పేలుడు పదార్థాలున్నాయని డీజీపీ తెలిపారు. 2 రోజులుగా ఎఫ్ఎస్ఎల్ సమక్షంలో కెమికల్ ఎగ్జామినేషన్ చేశామని డీజీపీ నళిన్ ప్రభాత్ తెలిపారు. అత్యంత జాగ్రత్తతో కెమికల్ ఎగ్జామినేషన్ చేశామని, రాత్రి 11 గంటల 20 నిమిషాలకి జరిగిన శ్రీనగర్ బ్లాస్ట్ లో మృతుల్లో ఎస్ఐ, 3 ఎఫ్ఎస్ఎల్ అధికారులు, 2 రెవెన్యూ ఆఫీసర్లు, 2 క్రైమ్ సీన్ ఫోటోగ్రాఫర్లు, ఒక టైలర్ ఉన్నట్లు జమ్మూ కాశ్మీర్ డీసీపీ ప్రకటనలో తెలిపారు. 27 మంది పోలీసులు, 2 రెవెన్యూ అధికారులు, చుట్టుపక్కల ఉన్న 3 పౌరులకి తీవ్ర గాయాలయ్యాయి. The samples of the recovery had to be forwarded for further forensic and chemical examination. On account of the voluminous nature of the recovery, this process was going on for the past 2 days, which means yesterday and day before, by the FSL team. Due to the unstable and sensitive nature of the recovery, the sampling process, the handling was being done with extreme caution, with utmost caution by the FSL team. However, unfortunately, during this course, last night around 11:20 p.m., an accidental explosion has taken place. Any other speculation into the cause of this incident is unnecessary. In this unfortunate incident, 9 people have lost their lives. The cause for this unfortunate incident is being inquired into. J&K Police stands in solidarity with the families of the deceased in this hour of grief.